అందరితో ఉన్నట్లుగానే ఆయన ఎల్లప్పుడూ నా జీవితంలో ఉండేవాడు. ఆయన యొక్క హస్తము నా తలపైన ఎల్లప్పుడూ ఉంచుతూనే వచ్చాడు. But he only allowed me to enter his kingdom in the end of 2006. కానీ 2006వ సంవత్సర అంతంలో మాత్రమే ఆయన తన రాజ్యములోనికి నన్ను అనుమతించాడు. He started revealing to me the secrets of his kingdom. దేవుని రాజ్యమును గురించిన మర్మములు నాకు తెలియచేయడం ఆయన ప్రారంభించాడు. I was hearing the word continually. దేవుని యొక్క వాక్యాన్ని నేను తరచుగా ఎంతో తరచుగా వింటూ ఉండేదాన్ని. He filled me with the Holy ఆయన తన Spirit పరిశుద్ధాత్మతో నన్ను నింపి ఉన్నాడు. and he guided me to read the మరియు Bible. ఆయన వాక్యాన్ని చదవడానికి ఆయన నడిపించాడు. 22nd December 2006 I started reading my New Testament. 2006వ సంవత్సరం డిసెంబర్ 22వ తేదీ నుండి నేను క్రొత్త నిబంధన గ్రంథాన్ని చదవడం ప్రారంభించి ఉన్నాను. 4th of January 2007 I completed it and 5th took baptism. 2007వ సంవత్సరం జనవరి 4వ తేదీన నేను క్రొత్త నిబంధన చదవడం ముగించాను. 5న బాప్తిస్మం తీసుకున్నాను. Because in the Bible John the Baptist was reminding everyone about the reverence of the Lord is coming, and so be cleansed and be pure. ఎందుకంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దేవుడు త్వరగా వస్తూ ఉన్నాడని, మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలని ఆయన సదుద్దేశంతో కొన్ని హెచ్చరికలు అక్కడ చేసి ఉండటం మనం గమనించవచ్చు. March 5th I completed మార్చి it. 5వ తారీఖున నేను ఆ యొక్క గ్రంథాన్ని ముగించాను. And since then I read the Bible couple of తరువాత times. నేను 2-3 సార్లు బైబిల్ గ్రంథాన్ని చదవడం జరిగింది. I only spend all my time with him and with his అయితే word. నా యొక్క సమయాన్ని అంతటినీ కేవలము ఆయనతో ఆయన యొక్క వాక్యముతో ధ్యానించడానికి గడిపాను. 2007 I entered into the year of the rest. 2007వ సంవత్సరం నేను సమాధానంతో కూడిన విశ్రాంతి సంవత్సరంలోనికి ప్రవేశించాను. He truly gave me rest and peace. ఆయన నాకు నిజమైనటువంటి శాంతిని విశ్రాంతిని అనుగ్రహించాడు. Because I totally surrendered to ఎందుకంటే him. నన్ను నేను ఆయనకు సంపూర్తిగా అప్పగించుకొని ఉన్నాను. And now, since then, he guides me and the Holy Spirit guides me through. మరియు ఇప్పుడు అప్పటి నుండి ఆయన అలాగే పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపించుచూ ఉన్నాడు. For 2 years I only spent time alone with him, all alone for several hours, closed in my closet, alone with my Lord. 2 సంవత్సరాల వరకు నేను గంటలు తరబడి నేను మాత్రమే ఒంటరిగా ఏకాంతముగా అనేక గంటల సమయము దేవునితో గడపడం జరిగింది. Even 14-15 hours a day. కనీసం రోజుకి 14-15 గంటలు దేవునితో గడపడానికి నేను కేటాయించేదాన్ని. After 2 2 years, సంవత్సరముల తరువాత here I am, నేను మీ మధ్యన ఉన్నాను. wanting to share the joy of his word, just the way Ibrahim, when he was asked to give his most beloved possession, his only ఏ child. విధంగా అయితే అబ్రహాము తన ఏకైక కుమారుని ఇవ్వడానికి సంతోషంతో ఒప్పుకున్నాడో అదే విధముగా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఒక గొప్ప సంతోషము కలిగిన దానినై మీ మధ్యకు నేను నడిపించబడ్డాను. He was ready to give it up for the Lord's. And when the angels came and said, Ibrahim, Ibrahim, just when he was about to give up his son, అబ్రహాము తన కుమారుని అర్పించడానికి సిద్ధపడినప్పుడు పరలోకము నుండి దేవదూతలు వచ్చారు. he said, అతడు here I చెప్పాడు, am. నేను ఇక్కడ ఉన్నాను. So I say, here I am. Lord, use me the way you want to అదే use me. విధంగా నేను కూడా దేవునితో చెప్పాను, దేవా ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నీ చిత్త ప్రకారంగా నన్ను వాడుకోమని వేడుకుంటున్నానని. Because I truly think that it is not me who is living, it is he who is living ఎందుకంటే in నాకు me. ఖచ్చితంగా తెలుసు, నేను నాలో జీవించడం లేదు, నాలో యేసుక్రీస్తు ప్రభువు జీవిస్తూ ఉన్నాడు. I am born again, a new creature. All that is past is gone. This is a new creation of Christ ఇదిగో Lord. చూడండి, నేను నూతనముగా జన్మించి ఉన్నాను, నేను నూతన సృష్టిగా చేయబడి ఉన్నాను, పాతవి గతించిపోయాయి, సమస్తము నూతనముగా చేయబడ్డాయి. I want to be the vessel that wants to be used by the నేను ఒక Lord. పాత్రగా ఉపయోగించబడే పాత్రగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను.
I want to be that pot and that clay that my master can mold me any which way he wants to make a masterpiece out of me. యజమాని చేతిలో ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాత్రగా నేను చేయబడాలని, దేవుని యొక్క చిత్త ప్రకారముగా ఆ పాత్రగా నేను ఉండాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. I want his will to be done in my దేవుని life యొక్క చిత్తము నా జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటూ ఉన్నాను. because I know that he is the planner of all నాకు తెలుసు, plans. ఎందుకంటే మనం చేసే ఆలోచనలకు ఆయనే కర్త అయి ఉన్నాడు. He has great plans for me and for the purpose I am here. ఆయనకు నా ఎడల గొప్ప ఆలోచనలు కలవు. ఆయన చిత్తము నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశము నా ఎడల ఉన్నది. Satan is the king of the ruler of the world. లోకంపై అధికారి సాతాను అయి ఉన్నాడు. But Jesus is the ruler of the కానీ rulers. అధికారులందరికీ అధికారి ఎవరో తెలుసా అండి? యేసు క్రీస్తే ఆ అధికారి. He is the Lord of all ఆయనే lords. ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు. With him I have strength in me. ఆయనలోనే నాయందు బలముంది, నేను ఆయనలో బలపడుచున్నాను. He who is in me is greater than he who is outside of ఈ me. లోకంలో ఉన్న వాని కంటే నాలో ఉన్నటువంటి నా యేసు క్రీస్తు ఎంతో బలమైన వాడు. And if he who is for me, then who can be against ఆయన me? పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవడు? So many beautiful things started manifesting in ఎన్నో my life. అద్భుతమైనటువంటి సంగతులు నా జీవితంలో చోటు చేసుకోవడం ప్రారంభించాయి. Being this little newborn baby, I was experiencing complete bliss, peace, rest, because he was my rock, my shelter, my ఆయన deliverer. నా కోట, నా దుర్గము, నా ఆశ్రయముగా ఉండుటను బట్టి ఒక చిన్న పిల్లవలె నేను నా జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని, శాంతిని కూడా అనుభవిస్తూ ఉన్నాను. నేను అనుభవిస్తున్న ఇవన్నీ కూడా సంపూర్ణముగా నేను అనుభవించడం జరుగుతుంది. He is the Jehovah Jireh, the Lord of all supplications and all provisions. ఆయన యెహోవా ఈరే, సమస్త ఆశీర్వాదములకు, సమస్త కార్యములకు ప్రభువు. His mercies are new every day. He is a compassionate Lord, and with him we are the ఆయన overcomers. కృప నిత్యము నిలుచున్నది. ఆయన ఎంతో దయగలిగిన వాడు. ఆయనను బట్టి మనము జయించిన వారితో సమానము. Whatever we try to do with our flesh, we cannot do it. But with the Spirit, with the help of the Holy Spirit and the guidance of the Holy Spirit, there is nothing that is మన impossible. శరీర ఆలోచనలను బట్టి మనం ఏమి చేయాలనుకున్నా చేయలేము. దేవుని ఆత్మ నడిపింపును బట్టి, దేవుని ఆత్మానుసారమైన జ్ఞానమును బట్టియే మనము ఏ పనైనా చేయగలము. దేవుని ఆత్మ మనలో ఉన్నట్లయితే మనకు అసాధ్యమైనది ఏమీ లేదు. He is there with us 24/7 because he doesn't sleep nor ఆయన slumber. 24 గంటలు నిత్యము మనతో ఉండువాడు. ఆయన కునుకడు, ఎన్నడు నిద్రపోడు. He is watching us at all times, protecting us at all times, delivering us from our enemies and అవునమ్మాయి. keeping us. ఆయన మనలను ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు రక్షిస్తూ ఉన్నాడు, మరియు మన శత్రువుల చేతిలో నుండి ఎల్లప్పుడూ మనలను ఆయన కాపాడుచూ ఉన్నాడు. The more I dwell in his secret place, the more revelations of his wisdom do I get, and it becomes easier for me to overcome my circumstances and situations ఎంత in ఎక్కువగా life. నేను ఆయన సన్నిధిలో ఉంటానో అంత ఎక్కువగా ఆయన తన మర్మాలు తెలియచేస్తూ ఉన్నారు. అందును బట్టి నేను చాలా సులువుగా నా జీవితంలో అన్ని పరిస్థితుల నుండి నేను బయటకు రాగలుగుచున్నాను. He has made us his children and he has given us a place in ఆయన heaven. మనలను ఆయన బిడ్డలుగా చేసుకొని ఉన్నారు, మరియు పరలోకంలో మన కొరకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన ఇచ్చి ఉన్నారు. His inheritance is ours and we are his co-heirs. ఆయనకున్నటువంటి సమస్త స్వాస్థ్యము మనదే అయి ఉన్నది. మనము ఆయన సహ హక్కుదారులమై ఉన్నాము. He gives us the power and the authority to trample over our ఆయన మన enemies. శత్రువును చితుక తొక్కే అధికారమును మరియు బలమును ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు. 7,000 to 8,000 promises in the Bible by which when we become the lineage of Abraham, which we are the seeds of his generation. మనము అబ్రహాం యొక్క సంతానమై ఉన్నాము. ఆ విధంగా ఆయన యొక్క బిడ్డలమని బైబిల్లో దాదాపుగా 7,000 నుండి 8,000 వాగ్దానములు మన కొరకు ఆయన పొందుపరిచి ఉన్నాడు.
then we can seek all those blessings because they are rightfully ours as we are his మనము children. ఆయన బిడ్డలమై ఉన్నందున ఆ ఆశీర్వాదాలు ఆ వాగ్దానాలు మనం వెతకవలసి ఉన్నది, ఎందుకంటే అవి మన యొక్క హక్కు. కాబట్టి ఆ యొక్క వాగ్దానాలను ఆశీర్వాదాలను మనం వెతకాలి. I would like to cite some few scriptures which have helped me. Today I would only like to share all those lovely things from the Bible which have truly helped me in every sphere of నా my life. జీవితంలో నిజముగా ప్రతి సందర్భంలో నాకు ఎంతగానో సహాయం చేసిన కొన్ని ప్రత్యేకమైన లేఖన భాగాలను ఈ రోజు నేను మీకు చూపిస్తాను. About courage. ధైర్యమును గురించినటువంటి లేఖన భాగాలు. Whenever I see myself in a situation, I always think and remember these scriptures and claim my authority because Jesus has given us the authority to claim. He said, ask and it shall be ఎప్పుడైతే done. క్లిష్టమైన పరిస్థితులు నా జీవితంలో సంభవించాయో అప్పుడు ఈ యొక్క లేఖన భాగములను అధికారపూర్వకంగా ఒప్పుకుంటూ నాకు అన్వయించుకుంటాను. ఎందుకంటే అడుగుడి మీకు ఇయ్యబడును అని యేసు అధికారపూర్వకంగా మనకు చెప్పాడు కదా. In 2 Chronicles 32:7 and 8, I am strong and courageous. I am not afraid or discouraged because the Lord God is there to help me and he fights my రెండో battles. దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 7-8 వచనాల్లో మీరు దిగులు పడకండి, ధైర్యం విడవకండి, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకు మన యుద్ధములు జరిగించుటకు యెహోవా మన పక్షంగా ఉన్నాడని లేఖనములు చెప్పుచున్నాయి. So no matter what the situation is, no matter what the enemy's plans are, but they cannot succeed because the Lord is before కాబట్టి me. పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ, శత్రువు కుతంత్రాలు ఎలాంటివైనప్పటికీ దేవుడు మన ముందుండగా వారు ఎన్నటెన్నటికీ విజయం పొందజాలరన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని మనము ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. Psalms 27:14, as I wait on the Lord with good courage, he shall strengthen my heart. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకంత పరిశీలన చేద్దాం. వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కీర్తనలు 27వ అధ్యాయము 14వ వచనము ఈ విధంగా మనకు సెలవిస్తూ ఉన్నది. All his promises are there for me. He says in Matthew 6:31, do not worry for anything. Be not dismayed and be not worried and anxious for anything. Just pray to దేవుని ప్రతి God. వాగ్దానం నా కొరకు ఉన్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనాన్ని గమనిస్తే ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని ఏ విషయం గురించి చింతించవద్దని ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తుంది. God says operate in love because when we operate in love, we are his true దేవుడు disciples. అందరినీ ప్రేమించమని సెలవిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని ప్రేమను ఇతరుల పట్ల కలిగి ఉంటామో అప్పుడే నిజంగా మనం యేసుకు నిజమైనటువంటి శిష్యులు కాగలం. God loved us first. ముందుగా దేవుడే మనల్ని ప్రేమించి ఉన్నాడు. He did not ask, he did not say that you love me first and then I will love ముందు you. మీరు నన్ను ప్రేమించండి అప్పుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తానని ఆయన అడగలేదు, అలా అని చెప్పను లేదు. That is why Lord says that it is very easy for us to love someone who loves అందుకే us. ఆయన అన్నాడు కదా, మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమించడం మనకి ఎంతో సులభమైనటువంటిది. But if we love people who do not love us, then we are truly walking in his కానీ presence. ఎప్పుడైతే మనల్ని ప్రేమించిన వారిని సైతము ప్రేమించగలుగుతామో అప్పుడే నిజంగా మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యము చొప్పున నడుచుకుని వారమై ఉన్నాం. So it is very important to have the love of God and operate through his love. కావున మనం దేవుని ప్రేమ కలిగి ఉండటం, ఆ ప్రేమ ద్వారా ఇతరులను ప్రేమించగలగడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. No matter what it is, learn to give and only give ఏది love. ఏమైనప్పటికీ ప్రతి పరిస్థితిలోనూ మనం ప్రేమను ఇతరులకు పంచే వారముగా, దేవుని ప్రేమను పంచే వారముగా ఉండాలి. No matter what the situation is, if you operate in love, God will be reflecting మనం through you. ప్రేమను ఇతరులకు పంచేటువంటి సమయంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు తారసపడినప్పటికీ దేవుడు మనకు సహాయము చేయువాడై ఉన్నాడు.
You know, in Genesis somewhere it says that God made us out of the soil. Our body was made of the soil, and He breathed His breath into us. So we are the image and likeness of ఆది God. కాండంలో ఒక లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది, మనం మంటి నుండి చేయబడిన వారము, మంటి వారము అయినప్పటికీ దేవుడు తన జీవవాయువును ఊదాడు, మనల్ని ఆయన పోలికలో ఆయన స్వరూపం చొప్పున చేసి ఉన్నాడు. So we have two choices. Either we can be that mud and that soil and be very earthly, or we can be very divinely full of love of God and just show His character through కాబట్టి us. మనకు రెండు అవకాశాలు ఇవ్వబడ్డాయి. మనం మంటి వారంగా భూలోక సంబంధంగా జీవించవచ్చు, లేదా దేవుని పోలికలో ఉన్నటువంటి మనము ఆయన ప్రేమతో పరిశుద్ధంగా పరలోక సంబంధముగా జీవించవచ్చు. అలా ఆయన వ్యక్తిత్వాన్ని మనలో ఇతరులకు చూపించేటువంటి అవకాశాన్ని దేవుడిచ్చాడు. You know, sisters and brothers, our body is the temple of God and He dwells in us. మీకు తెలుసా ప్రియ సహోదరి సహోదరులారా, మన శరీరము దేవుని యొక్క పరిశుద్ధ ఆలయమని, ఆయన మనలో నివసిస్తున్నాడని సంగతి మీకు తెలుసా? He has died for us and paid for our iniquities and sins. ఆయన మన కొరకు మరణించాడు, మన అపరాధముల నిమిత్తమే, పాపముల నిమిత్తమే ఆయన వెల చెల్లించాడు. He has paid a huge price for us. ఆయన మన కొరకు ఎంతో గొప్ప వెలను చెల్లించాడు. To save us, only to give us a free gift of salvation and మనకు redemption. కేవలం ఎంతో ఉచితంగా రక్షణను విమోచనను అనుగ్రహించుటకే ఆయన మనలను రక్షించుకొని ఉన్నాడు. That is why we really need to revere and hearken to the voice of our Holy Spirit. Then it will ordain our steps. అందుకే మనం అందరము నిజముగా మోకాళ్ళుని పరిశుద్ధాత్మ స్వరమును వినవలసిన అవసరత ఉంది. అప్పుడు ఆయన మన యొక్క నడతలన్నిటినీ శుద్ధి చేస్తాడు. The key to begin that is to have faith. అలా దాన్ని ఆరంభించుటకు విశ్వాసం అనేది ఒక తాళపు చెవి అయి ఉన్నది. That faith which will give us every promise which is there in the Bible, because even when we pray without faith, it is of no ఆ use. విశ్వాసమే బైబిల్లోని ప్రతి వాగ్దానాన్ని కూడా మనకు స్వంతం అయ్యేలా చేస్తూ ఉంది. విశ్వాసంతో మనం ప్రార్థన చేయకపోయినట్లయితే అది నిష్ప్రయోజనమైనటువంటి ప్రార్థనతో సమానం. That is why we have to do 4 steps for faith. అందువల్లనే విశ్వాసముకై 4 అంశాలను మనము చేయవలసి ఉన్నది. We have to ask of whatever we want. Then we have to receive. And then we have to believe. And then lastly, we have to thank God for having received it. మొదటిగా మనము ఏది మనకు కావలసి ఉన్నదో దాన్ని స్పష్టంగా మనం అడగాలి. అడిగిన తర్వాత పొందుకోవాలి, ఎంతో విశ్వసించాలి. చివరిగా మనం పొందుకొని ఉన్నామని, అడిగిన వాటిని పొందుకొని ఉన్నామని విశ్వాసముతో ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Doesn't matter if we are not seeing it with our natural eyes. Our circumstances and situations are saying something else and showing us something else. But with the spiritual realm, we will thank God for having given us whatever we have asked for because of our faith in Him. మన యొక్క సహజ నేత్రాలకు ఏమి కనబడుతున్నప్పటికీ, పరిస్థితులు మన ప్రార్థనలకు వ్యతిరేక జవాబును చూపిస్తున్నప్పటికీ, మనము ప్రార్థించినవి పొంది ఉన్నామని ఆయన పట్ల మనము కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని విశ్వాసముతో ఆయనకు వందనములు తెలియజేయవలసిన అవసరత ఉన్నది. His word brings wisdom in my ఆయన life. వాక్యము నా జీవితంలో జ్ఞానాన్ని ప్రసాదించింది. God's word is like a double-edged దేవుని sword వాక్యము రెండంచుల ఖడ్గము వంటిదై ఉన్నది, which divides the soul and the spirit and the bone and the ఆ marrow. యొక్క రెండంచుల ఖడ్గం అనేటువంటి వాక్యము ప్రాణమును ఆత్మను వేరుపరచినటువంటిదై ఉన్నది. I just wait for His purpose patiently to happen in my life. ఆయన యొక్క ఉద్దేశము నా జీవితంలో నెరవేరాలని నేను కేవలము సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను. Just that He has a purpose for all our lives and He has plans for all our ఎందుకంటే lives. ఆయన మనందరి జీవితాల ఎడల ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. ఆయన మనందరి జీవితాల ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. I have a few scriptures that when I worship Lord, what is that?
that helps me to my understanding of the నేను Bible. ఆరాధన చేయనప్పుడు నాకు ఎంతగానో సహకరించేటువంటి పరిశుద్ధ లేఖన భాగాలు ఎప్పుడు కలిగి ఉంటాను. We have to learn to fear the Lord. దేవునికి భయపడి జీవించడం మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. Because we respect the Lord. ఎందుకంటే మనము దేవదేవుణ్ణి గణపరచాలి, గౌరవించాలి. We have to learn reverence to the ఆయన Lord. యందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలో, ఆయన్ని ఏ విధంగా మనం గణపరచాలో మనము నేర్చుకోవాల్సిన అవసరత ఉన్నది. Companionship with the Lord is most important because there is no other companionship which can be better in మన our జీవితంలో lives. దేవునితో సమాధానానుబంధాన్ని కలిగి ఉండడం ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే అంతకన్నా మించినటువంటి ఏ సంబంధము ఈ యొక్క భూలోకములో పోటీ రాదు, సాటి లేదు. His words and His promises are all that we need in our ఆయన యొక్క lives. వాక్యము, ఆయన మాటలు, ఆయన యొక్క వాగ్దానాలు మన యొక్క జీవితంలో ఎంతో అవసరమై ఉన్నవి. When it comes to wisdom and understanding His ఎప్పుడైతే word, నాకు దైవజ్ఞానం లభిస్తుందో అప్పుడే వాక్యాన్ని నేను అర్థం చేసుకోగలను. Proverbs 1:5 says, "The wise also will hear and increase in learning, and the person of understanding will acquire skill and attain to sound counsel, so that he may be able to steer his course rightly in సామెతల life." గ్రంథము 1:5 జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. Proverbs 13 to 15 say, "Happy is the man who finds wisdom, and the man who gains understanding, for her proceeds are better than the profits of silver, and her gain is finer than gold, and she is more precious than rubies, and all the things that you may desire cannot be compared with సామెతల her." గ్రంథము 3:13 వరకు జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము పొందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది. Proverbs 8:11 say, "I seek skillful and godly wisdom. It is better than rubies or pearls, or all the things that can be desired are not to be compared with it." సామెతల గ్రంథము 8:11 చూసినట్లయితే జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తు లేవియు దానితో సాటి కావు అని లేఖనములు చెప్తూ ఉన్నాయి. Proverbs 19:20 say, "I hear counsel, receive instruction, and accept correction, that I may be wise in the time to సామెతల come." గ్రంథము 19:20 మనం ఒకంత పరిశీలన చేసినట్లయితే, నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. Again, these are 4 precious things for the wisdom that is all required. చూడండి, ఈ 4 మనకు జ్ఞానమునకై ఎంతో కావలసి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ప్రశస్తమైన విషయాలు. For me, this has been a great help in my life, because I have come to understand that gaining the wisdom of God, there is no higher understanding than నా that. మట్టుకు నాకు ఇవి నా వ్యక్తిగత జీవితంలో ఎంతో సహకారాన్ని అందించి ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దేవుని జ్ఞానమును పొందుకోవడం కన్నా మించినటువంటి గొప్ప కార్యము ఏమీ లేదని నా వ్యక్తిగత జీవితంలో తెలుసుకొని ఉన్నాను. There is no other better reliance and trust than what we have in Him. మనకు ఆయన యందున్న దానికన్నా మించినది వేరే శ్రేష్టమైనది గాని నమ్మదగినది గాని ఏది యొక్క భూలోకంలో లేదు. His words are more precious to us, even more than any treasures and precious stones of ఈ the world. ప్రపంచంలో ఉన్న విలువైన నిధుల కన్నా, వెలగల రాళ్ల కన్నా, అన్నిటికన్నా ఆయన యొక్క వాక్కులు, ఆయన యొక్క మాటలు ఎంతో ప్రశస్తమైనవి మరియు అమూల్యమైనవి. Walking in love teaches, God teaches you that Deuteronomy 10:12, that love your Lord with all your heart, with your mind and your soul. ద్వితీయోపదేశకాండం 10:12 నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన్ను ప్రేమించి నీ దేవుడైన యెహోవాకు నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సేవించు. 1 John 4:12 says, "When I walk in love, God is present in me, and people would know that we
are his true disciples. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడుతున్నది, మనం ఒకనినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును, అందును బట్టి మనము దేవుని నిజమైన శిష్యులమని ప్రజలు గ్రహిస్తారు. Many a times we keep praying and praying and praying to the Lord, but we do not have the faith in our prayer. చాలా సార్లు దేవునికి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ విశ్వాసముతో లేనటువంటి ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. So we have to be patient. We have to learn to be patient and wait upon the Lord, because the Lord is a Lord of great timing and he gives us all beautiful things in the right మనము time. ఆయన యొక్క జవాబు నిమిత్తమై ఎంతగానో వేచి ఉండాలి. వేచి ఉండడం ఎలాగో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన విశ్వాసముతో ప్రార్థించు వారిని ఎన్నడూ తోసివేయడు. ఆయన ఎంత కృపయు వాత్సల్యతయు కలిగినటువంటి గొప్ప దేవుడు. Psalms 25:5 says that God urges me, guides me, showing my ways. Psalms 31:14 and 15 says that you are the Lord, you are the owner, my creator. కీర్తనలు 25వ అధ్యాయము 5వ వచనము, కీర్తనలు 31వ అధ్యాయము 14-15 వచనాల్లో నీవే నా దేవుడు అని నేను అనుకునుచున్నాను, నా కాలగతులు నీ వశములో ఉన్నవని కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. Philippians 4:19 says, my God shall supply all my needs according to his riches and glory by Jesus ఫిలిప్పీ Christ. పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో లేఖనములు సెలవిస్తున్నాయి, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడును. Brothers and sisters, faith brings healing and victory. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము స్వస్థతను మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. I just want to tell you, brothers and sisters, that the devil always has a different story to tell us all the time. సహోదరి సహోదరులారా, నేను మీకు ఒక విషయాన్ని తెలియచేస్తాను. సాతాను ఎల్లప్పుడూ మనల్ని మభ్యపరచడానికి ఒక కొత్త కథతో మన యొద్దకు వస్తూ ఉంటుందని గమనించుకోనండి. Every day and every moment we may not see the things the way we want them to be in ప్రతి our lives. సందర్భము ఏ విధంగా సంభవించాలని మనం ఇష్టపడుతున్నామో అది బహుశా ప్రతిరోజు మనం చూడకపోయి ఉండవచ్చు. So from today, from this moment ఈ on, క్షణము నుండి ఈ దినము మొదలుకొని even if we do not see things the way we want them to be బహుశా seen, మనకు కావలసినట్టుగా ఆ యొక్క సందర్భాలు మన యొక్క జీవితంలో ఉండకపోవచ్చు. we will thank God and we will receive it and thank him, because we have already received it in the spiritual realm. You will see it happen in the మనము natural. ప్రార్థన చేసినట్లుగా పరిస్థితులు అక్కడ ఉండకపోయినప్పటికీ మనము ప్రార్థన చేసినది యేసు క్రీస్తు నామములో పొంది ఉన్నామని మనం విశ్వసించిన ఎడల ఆ యొక్క విశ్వాసముతో ఖచ్చితముగా వాటిని మన యొక్క జీవితంలో తప్పకుండా పొందుకోగలుగుతాము. In Proverbs 3:5-7, he says, trust thy Lord with all your heart and with all your understanding, and he shall direct your సామెతలు paths. 3వ అధ్యాయము 5-7 వచనాలు చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. Just don't be wise in your eyes. Just fear the Lord, and the devil will మన depart యొక్క from you. స్వబుద్ధిని మనం ఆధారం చేసుకొనక దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే మన నుండి మన యొక్క జీవితం నుండి సాతాను పారిపోవును. God has given us a free gift by dying for our sins and iniquities and sacrificing his life, his precious blood. But by his wounds, by his stripes, we are healed. మన యొక్క పాపములను బట్టి, మన యొక్క అపరాధములను బట్టి మనకు బదులుగా దేవుడే శిక్ష వహించి శిలువ మరణము ఉంది. తన యొక్క విలువైనటువంటి రక్తాన్ని మన కొరకు ఆయన ధారగా కురిపించి శిలువ మరణములో ఒక ఉచితమైనటువంటి బహుమానాన్ని మనకు అనుగ్రహించాడు. అదే రక్షణ. We don't have to understand anything in life. We have to just surrender to him and he will direct our ways మన in యొక్క life. జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు అర్థము కాకపోవచ్చు, కానీ మనము దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడే సమస్తము సమకూర్చి మనల్ని నడిపిస్తాడు.
All we have to do is love him with all our heart, our mind and మనం our soul. చేయవలసిందల్లా మన పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో మన దేవదేవుణ్ణి ప్రేమించవలసిన వారమై ఉన్నాం. And he will do everything for అప్పుడు us. దేవుడే మన జీవితంలో అన్ని చేస్తాడు. He will provide us with ప్రతిదీ everything. మనకు దేవుడే సమకూరుస్తాడు. He will ordain our మన యొక్క steps. ప్రతి అడుగును ఆయన అభిషేకిస్తాడు. He will save us from the snares of our మన యొక్క enemies. శత్రువుల నుండి ఆయనే మనలను సంరక్షిస్తాడు. When we operate in his love and humility, kindness and ఆయన యొక్క meekness, ప్రేమను, ఆయన యొక్క దయాళుత్వమును, ఆయన యొక్క మంచితనాన్ని మనము ఇతరులకు చూపిస్తూ మనము కూడా అనుభవిస్తూ ఉన్నట్లయితే people will start seeing him in you. ప్రజలందరూ కూడా యేసు క్రీస్తు ప్రభు అయినటువంటి దేవుణ్ణి మనలో, మన యొక్క క్రియల ద్వారా వారందరూ చూస్తారు. It's through trials that we are made perfect. In Isaiah 53, God wants us to be rich and not poor. 3 John 2 agrees what God wants us to have: material, physical and spiritual దేవుడు prosperity. మనము శారీరకంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా ఒక గొప్ప స్థితిలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. 3 యోహాను 2వ వచనంలో దాన్ని స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. మనం పేదవారిగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు, మనం ధనికులుగా ఉండటం ఆయనకి ఇష్టము. Sisters and brothers, God does not want to see us poor. He wants to see us rich, healthy. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనము ఏమీ లేని వారిగా చూడటం ఆయనకి ఇష్టము లేదు, మనము అన్ని కలిగిన వారిగా చూడటం ఆయనకి ఇష్టము. మనము ధనము కలిగి ఉండాలి మరియు స్వస్థతతో ఉండాలి. He himself gives us the wisdom to get this wealth. And his wealth, when he gives us, then it has no sorrow and it is ఈ యొక్క blessed. గొప్ప భాగ్యాన్ని మనం పొందుకొనుటకు ఆయనే తనంతట తానుగా మనకు జ్ఞానమును, తెలివిని అనుగ్రహించినై ఉన్నాడు. అది పరలోక జ్ఞానము. ఎప్పుడైతే అది మనకు దేవుడు అనుగ్రహిస్తాడో మనల్ని ఏ శ్రమ కూడా ఏమీ చేయదు. 3:14 Galatians says that the blessing of Abraham might come on the Gentiles through Christ గలతీ Jesus. పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలిగెను. We are Abraham's మనము seed. అబ్రహాము సంతానము. And so God's covenant is with కాబట్టి us. దేవుని వడంబడిక మనతో ఉన్నది. Dear friends, the blessings of Abraham, the 12 blessings of Abraham are truly what we just want in our కావున lives. స్నేహితులారా, అబ్రహాము కలిగి ఉన్నటువంటి 12 ఆశీర్వాదాలు కూడా మన యొక్క జీవితంలో మనము కలిగి ఉండాలి. The Lord will make your business and your farm దేవుడు మన successful. యొక్క వ్యాపారమును, మన యొక్క వ్యవసాయమును ఆశీర్వదించునుగాక. You have many children and you will harvest large crops, and your herds of cattle and flocks of sheep and goats will produce many గర్భఫలము, young. భూఫలము, పశువుల మందలు, దుక్కిటెద్దులు, గొర్రె మేకల మందలు దీవించబడునని దేవుడు చెప్పాడు. You will have plenty of bread to eat. సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని దయచేస్తాడని దేవుడు దీవించాడు. The Lord will make you successful in your daily మరియు work. ప్రతిరోజు మన యొక్క అనుదిన జీవితంలో చేసే పనిలో దేవుడు సఫలత దయచేస్తాడు. The Lord will help you defeat your enemies and make them scatter in all మన యొక్క directions. శత్రువులను అణగద్రొక్కడానికి ప్రతి దిశలో ఆయన మనకు గొప్ప సంరక్షణను ఆయన అనుగ్రహిస్తాడు. The Lord your God is giving you the land, and he will make sure that you are successful in everything you ప్రతి do. విషయము మనం చేయు ప్రతి విషయంలో దేవుడు మనకు సఫలత దయచేస్తాడు. మన యొక్క భూమిని మనకు ఆయన అప్పగిస్తాడు. Your harvest will be so large that your storehouses will be full. విస్తారమైనటువంటి పంటతో మనల్ని దీవించి మన యొక్క కొట్లలో ఎల్లప్పుడూ ధాన్యము నిల్వ ఉండునట్లుగా ఆయన ఆశీర్వదిస్తాడు. If you follow and obey the Lord, he will make you his own special people, just as he ఎప్పుడైతే promised. ఆయనకు మనం విధేయత చూపిస్తామో ఆయన సెలవిచ్చిన రీతిగా ప్రత్యేకమైన జనాంగముగా ఒక పరిశుద్ధమైన రీతిలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. The Lord will give you a lot of children and make sure that your animals give birth to దేవుడు many గొప్ప young. సంతానాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా మీ యొక్క జంతువుల విషయంలో, మీ పశువుల మందల విషయంలో కూడా దేవుడు దీవిస్తాడు. The Lord has promised your ancestors that this land will be yours, and he will make produce large crops దేవుడు for మనకు you. అనుగ్రహించిన ప్రతి వాగ్దానాన్ని మనకు నెరవేరుస్తాడు. మనకు ఇస్తానన్నటువంటి ఆ యొక్క దేశమును, స్వాస్థ్యమును మనకు అనుగ్రహిస్తాడు.
The Lord will open the storehouses of the skies where he keeps the rains, and he will send rain on your land at just the right దేవుడు times. కావలసినటువంటి సమయంలో సమయానుకూలంగా ఆకాశ వాకిండ్లను విప్పి మనకు పంటకు కావలసిన వర్షాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. He will make you successful in everything ప్రతి you do. విషయంలో మనం చేసే ప్రతి విషయంలో ఆయన సాఫల్యాన్ని అనుగ్రహిస్తాడు. You will have plenty of money to lend to other దేవుడు ఎంత nations. ధనము నీకు ఇస్తాడు, ఎంత ఇస్తాడంటే నీవు ఇతర దేశాలకు సైతం సహాయం చేయగలవు. But you won't need to borrow any కానీ yourself. నిన్ను అప్పిచ్చు వానిగానే చేస్తాడు, గాని అప్పు తీసుకుని వానిగా చేయడు. Thank God that we have all these blessings. Just in return, we have to only obey and walk in His తండ్రి, ways. నీవు రాయించినటువంటి యొక్క వాగ్దానముల కొరకు నీకు వందనములు యేసయ్యా. కేవలము మేము విధేయత చూపించి నడుచుకున్నట్లయితే ఇవన్నీ మాకు స్వతంత్రింపజేస్తావు. Thank God that Jesus has paid for all our iniquities by sacrificing Himself. నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని మా కొరకు త్యాగ సహితమైనటువంటి గొప్ప కార్యమును మా అపరాధముల కొరకే చేసినందుకు నీకు ప్రభువా వందనములు తెలియచేస్తూ ఉన్నాం. He sacrificed His only begotten Son because He loved us so మనల్ని much. ఎంతగానో ప్రేమించుటను బట్టి తన యొక్క ఏకైక కుమారుని సైతము ఆయన త్యాగం చేశాడు. He has bought us with His precious blood. ఆయన తన యొక్క విలువైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించి ఉన్నాడు. It is not we now, it is He who is the owner of us. మనము మన సొత్తు కాదు, మనము దేవుని యొక్క సొత్తు. క్రీస్తు వారమై మనం ఉన్నాము. So we are His workmanship and we have no right to belittle His మన మీద workmanship. మనకు ఎటువంటి హక్కు లేదండి. మనము దేవుని యొక్క చేతి పని వారమై ఉన్నాము. దేవుని చెప్పినట్లుగా మనము చేయవలసిన వారమై ఉన్నాము. Many times we start cursing ourselves and we start saying, no, we have many shortcomings, we have weaknesses, but it's not that we are cursing ourselves, it is that we are cursing the creation of the Lord and we have no right to మనము do చాలా that. సార్లు మనంతట మనము మన యొక్క జీవితాలను శపించుకుంటూ ఉంటాము. కానీ అలా చేయడానికి మనకు ఎటువంటి అధికారము లేదు. ఒకవేళ మనం ఆ విధంగా మనకున్నటువంటి శ్రమలను బట్టి శపించుకున్నట్లయితే దేవుని యొక్క చేతి పనిని శపించిన వారం అవుతాము. Because we are His creations and His workmanship. ఎందుకంటే మనము ఆయన యొక్క సృష్టి అయి ఉన్నాము, దేవదేవుని యొక్క చేతి పని అయి ఉన్నాము. But with a new life and a new creation, we have a choice to change our ways and make them His ways so that His image and likeness is seen through us and His character reflects through our character. నూతనమైన సృష్టిగా నూతనమైనటువంటి జన్మతో మన యొక్క నడతలను శుద్ధి చేసుకునేటువంటి గొప్ప అవకాశాన్ని మనకు ఆయన అనుగ్రహించాడు. తద్వారా మనలో దేవుని యొక్క స్వరూపమును, దేవుని యొక్క పోలికను, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనము ఇతరులకు చూపించగలం. Paul said in 1 Corinthians 3:16 that we should revere our body because it is the temple that He మొదటి dwells కొరింథీయుల in. పత్రిక 3:16 పౌలు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు, మన యొక్క శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మన యొక్క ఈ శరీరము దేవుని పరిశుద్ధ ఆలయమై ఉన్నది. 2 Corinthians 6:16 says, I will dwell in them and I will walk with them and I will be their God and they will be my 2 people. కొరింథీ పత్రిక 6:16 నేను వారి యందు నివసిస్తాను, వారితో నడుస్తాను, నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. My God, imagine Lord Himself is upon us. His anointing is upon us. Imagine He is residing in దేవుడు us. తనంతట తానుగా మన యొక్క జీవితాల్లో ఉన్నాడు, మన మీద ఉన్నాడు. ఒక్కసారి ఆ యొక్క అద్భుతమైన సంగతిని జ్ఞాపకం చేసుకోండి. So therefore, we have to have faith and the Holy Spirit will guide us and be our helper. We don't have to reach out to the Lord anywhere. He is in us. కాబట్టి మనం విశ్వాసము కలిగి జీవించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఏ పనైతే చేయాలో ఆయన మనకు నేర్పిస్తాడు. I just want to encourage you by saying that greater is He who is in you than he who is outside in the లోకములో world. ఉన్నవాని కంటే మనలో ఉన్నటువంటి దేవుడు గొప్ప బలవంతుడని గొప్ప వచనంతో నేను మిమ్మల్ని బలపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను. God
is not only giving us the Spirit, He is relieving us of the fear, the insecurities, but He is filling us with His love, power and sound దేవుడు mind. కేవలం మనకు ఆత్మని మాత్రమే ఇవ్వడం లేదు కానీ మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి భయాన్ని తొలగించి మనకు ఒక భద్రతను ఆయన అనుగ్రహించి గొప్ప రీతిగా సకల ఆశీర్వాదాలతో ఆశీర్వదించబోతూ ఉన్నాడు. In Mark 11:23 he says, "Shall not doubt in the heart, and shall believe that those things shall come to pass, and whatever he says, I shall మార్కు do." సువార్త 12:23 సెలవిస్తుందిగా ఏ విధమైనటువంటి సందేహము లేకుండా మనం ప్రార్థన చేస్తే అవన్నీ మనకి కలుగుతాయి. God's words are very, very important because they are powerful and they never come back empty because they are filled with దేవుని యొక్క power. మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే మనల్ని ఏమాత్రము ఖాళీగా ఉంచకుండా తన యొక్క పరిశుద్ధాత్మతో అభిషేకించగలిగినటువంటి శక్తి కలిగినవి. So we have to be very careful with our words and speak wisely. కాబట్టి మనం మాట్లాడేటువంటి విషయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే విషయంలో ఎంతో జాగ్రత్తను మనం వహించవలసి ఉన్నది. Proverbs 6:2 says that thou art snared with the words of మన the యొక్క mouth. నోటి మాటల చేత మనము చిక్కుపడిపోతామని సామెతల గ్రంథము 6:2 సెలవిస్తూ ఉన్నది. Romans 10:18 says that words of faith when we preach. రోమపత్రిక 10:18 విశ్వాసమును గురించిన కొన్ని మాటలు అక్కడ పేర్కొనబడ్డాయి. When we speak and we confess, then Jesus is near దేవుడు us. అనగా మన యేసయ్య మనకు ఎంతో సమీపముగా ఉన్నాడని మన యొక్క మాటల ద్వారా తెలియచేస్తూ మన యొక్క మనసులో ఒప్పుకున్నట్లయితే, Now I am giving you this message, and I have the faith and belief that God's message in Christ is in your heart by faith. నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను. నేను ఇస్తున్నటువంటి ఈ యొక్క సందేశము విశ్వాసము ద్వారా యేసుక్రీస్తే తన యొక్క ఉపదేశము ద్వారా మీ యొక్క హృదయంలో నాటుచున్నాడని నేను బలంగా నమ్ముచున్నాను. And confess that Jesus Christ is your Lord and receive Him as your personal Savior right ఈ now. సమయంలోనే యేసుక్రీస్తు మీ యొక్క నిజమైన దేవుడని, ఆయన మాత్రమే సజీవుడైన వాడని మీరు ఒప్పుకొనాలి. It shall put the words to pass in your life, and as He is present in ఆయన our యొక్క midst. మాటలు, ఈ యొక్క బలమైనటువంటి వాక్కులు మన యొక్క జీవితాల్లో ఉండాలని ఆయన మన మధ్యకు వచ్చి ఈ యొక్క బలమైనటువంటి సందేశాన్ని అనుగ్రహించారు. Revelations 3:20 say Jesus is standing and waiting to open the door of your heart and welcome ప్రకటన you. గ్రంథము 3:20 మనం చూడగలము. యేసుక్రీస్తు మన యొక్క హృదయ ద్వారము యొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాడు. మనం ఎప్పుడైతే ద్వారం తెరుస్తామా ఆయన ఆహ్వానిస్తామా అని. He will eat with us, He will live with us, His presence will ఆయన reflect in స్వరూపిని us. ఒకవేళ మన యొక్క హృదయ ద్వారమును మనం తెరిచినట్లయితే ఆయన మనతో నివసించి మనతో కలిసి ఆయన భోజనం చేస్తాడు. And to those who overcome, He will sit on His right side as He is sitting on His Father's right side. యేసుక్రీస్తు తన యొక్క తండ్రి కుడి పార్శ్వమున నిలువబడి ఎవరైతే అధిగమించడానికి సిద్ధంగా ఉన్నారో వారి పట్ల ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. So who wants Jesus as his Savior today in his life? కావున ఎవరైతే తన యొక్క జీవితంలో యేసుక్రీస్తు కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నారో, Can we just rise for a little దయచేసి prayer? ఎవరైతే నా యొక్క జీవితంలో యేసుక్రీస్తు కావాలి, నా స్వంత రక్షకునిగా ఆయన కావాలని ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో దయచేసి ప్రార్థనలో నాతో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. All those who want Jesus as their Savior in their life, please raise your right hands so that I can ఎవరైతే see. యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాలనుకుంటున్నారో, మీ యొక్క జీవితాల్లో ఆయన కావాలని ఎవరైతే ఆశపడుతున్నారో దయచేసి మీ చేతులు చూపండి. నేను చూడాలని ఇష్టపడుతూ ఉన్నాను. How nice. ఎంతో అద్భుతం. Let us join hands and make a little prayer మన to యొక్క Jesus. చేతులు జోడించి ఈ యొక్క చిన్న ప్రార్థనలో ఏకీభవించుదాం. Lord Jesus, please forgive our ప్రభు అయిన sins. యేసు మా యొక్క ప్రతి పాపమును క్షమించండి. I accept you as my personal Savior in నా my life. జీవితంలో నా వ్యక్తిగత స్వంత రక్షకునిగా మిమ్మల్ని అంగీకరిస్తూ ఉన్నాను. Please come into my heart. దేవా దయచేసి నా హృదయంలోకి మీరు రండి.
I believe that you died for my sins and నా యొక్క iniquities. పాపముల నిమిత్తమే నీవు మరణించి ఉన్నావని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తూ ఉన్నాను. And I have been washed by your నీ precious యొక్క blood. ప్రశస్తమైన రక్తము చేత నా ప్రతి పాపము కడిగి వేయబడి ఉన్నదని నేను నమ్ముచూ ఉన్నాను. I have been made new and నేను pure. నూతనమైన సృష్టిగా మరియు పరిశుద్ధముగా నీ యందు మార్చబడి ఉన్నాను. This I ask in your Jesus precious name. ఈ మనవులు Amen. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. So all those కాబట్టి ఎవరైతే ఎంతమంది అయితే the Lord, because his mercies are great and new every day. యేసుక్రీస్తు ఎంతో గొప్పవాడు, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క